బిడ్డలారా, మొదటిగా మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ నిబంధన స్వరం కార్యక్రమాన్ని వింటున్న ప్రేక్షకులందరికీ కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో మరోసారి శుభాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో దేవుని బిడ్డలముగా మనమందరం కూడి దేవుని వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 121వ కీర్తన మొదటి వాక్య భాగము, రెండో వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. చదవండి. ఈ సమయంలో కొండల తట్టు నా కనులెత్తుస్తున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రములు మా నాయన, మీ వందనాలు. ఈ సమయంలో మీ బిడ్డలముగా మేమందరం కూడి మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. మీరే మా మధ్యలో ఉండండి. చదవబడిన వాక్య భాగము ఇది వింటున్న మీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా, దేవునికరంగా మీరే మార్చి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ సమయంలో క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 121వ కీర్తన మొదటి వాక్య భాగాన్ని, రెండో వాక్య భాగాన్ని మరొకసారి మనం చదువుకుందాం. చదవండి. కొండల తట్టు నా కనులెత్తుస్తున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఈ మాటను మనం గమనిస్తూ ఉండగా కీర్తనాకారుడు అంటున్నాడు కదా, కొండల తట్టు నా కనులెత్తుస్తున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. ఈనాడు మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుని బిడలమైనటువంటి మనము ఈ లోకానుసారమైనటువంటి ఆ ఆలోచన, లేకపోతే ఈ లోకానుసారమైనటువంటి వాటి వైపు మనం చూస్తూ ఉన్నాం. కీర్తనాకారుడు కూడా ఏమంటున్నాడు, కొండల వైపు నా కన్నులు ఎత్తుస్తున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. దేవుని బిడలమైనటువంటి మనము ఈ సమయంలో మనం ఎవరి వైపు చూడాలి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి వైపు మనం ఎప్పుడైతే చూడగలుగుతూ ఉన్నామో, బైబిల్ ఏముంటుందంటే, నీవు దేవుని వైపు చూసినప్పుడు యెహోవా వలనే నాకు సహాయము కలుగును. నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు చూడగలుగుతూ ఉన్నావో అప్పుడే బైబిల్ ఏముంటుందంటే, నీకు సహాయము కలుగును, నీకు సహాయము కలుగును. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఈ సమయంలో ఈ లోకంలో మనం గమనిస్తూ ఉండగా ఎంతో మంది దేవుని వైపు చూడాల్సినటువంటి వారు, దేవుని వైపు చూడాల్సినటువంటి మనుషులు ఈనాడు లోకం వైపు, లోకాసుల వైపు చూస్తూ ఉన్నారు. అందుకే బైబిల్లో మనం గమనిస్తే, నీవు యెహోవా వైపు, దేవుని వైపు నువ్వు ఎప్పుడైతే చూడగలుగుతూ ఉన్నావో, ఒకటి నీకు సహాయం కలిగింది. అది ఏ సహాయమైనా కావచ్చు, ఆర్థికంగా అయినా, లేకపోతే ఆత్మీయంగా అయినా, ఏ విధంగా అయినప్పటికీ కూడా దేవుడు నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకటి మనము దేవుని వైపు చూసినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఏ అవసరాలు అయితే మనం కలిగి ఉన్నామో, ఏ పరిస్థితులు అయితే మనము ఉన్నామో, ఆ పరిస్థితిలో నుండి దేవుడు మనకు సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇంకా మనము బైబిల్లో చదివినట్లయితే కింద మాట అన్నాడు కదా, 3వ వాక్య భాగంలో మాటను చదవండి. ఆయన నీ పాదములను తొట్టిల్లనీయడు. నువ్వెప్పుడైతే దేవుని వైపు చూడగలుగుతూ ఉన్నావో, ఒకటి నీకు సహాయం కలుగుతా ఉంది, రెండోదిగా మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన నీ పాదములను తొట్టిల్లనీయడు. దేవునికి స్తోత్రం. ఈనాడు మనం గమనిస్తూ ఉండగా అనేక మంది జీవితంలో ఆత్మ సంబంధముగా ఉన్నటువంటి వారు, జారిపోయేటువంటి వారు, పడిపోయేటువంటి వారు, ఇదిగో విశ్వాసంలోను, ప్రార్థనలోను, అపనమ్మకములు ఎంతో మంది జారిపోతూ ఉన్నారు. బైబిల్ ఏమంటుందంటే, నీవు దేవుని వైపు చూసినప్పుడు, నీవు దేవుని వైపు చూసినప్పుడు ఆయన నీ పాదములను తొట్టిల్లనీయడు అని బైబిల్ అంటుంది. నిజంగా ఈ లోకంలో చాలా మంది దేవుని వైపు జీవించాల్సినటువంటి వారు, దేవుని వైపు చూసి బ్రతకాల్సినటువంటి వారు ఈనాడు లోకం వైపు, లోకాసుల వైపు జీవించి ఎంతో మంది లోకాసుల వైపు చూసి వారు ఆత్మీయ జీవితాన్ని కోల్పోతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యం అంటుంది, నీవు దేవుని వైపు చూసినప్పుడు ఒకటి దేవుడు నీకు సహాయం చేస్తూ ఉన్నాడు, రెండోదిగా మనం గమనిస్తూ ఉన్నప్పుడు నీవు దేవుని వైపు చూసినప్పుడు ఆయన నీ పాదములను తొట్టిల్లనీయడు. నిజంగా మన జీవితంలో గమనిస్తే మనం అనేక సార్లు ప్రయాణిస్తూ ఉంటాం, లేకపోతే అనేక విధాలుగా మన జీవితంలో మనం నడుస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా దేవుడు ఏంటంటే, ఆయన నీ పాదములను తొట్టిల్లనీయడు. బైబిల్లో మనం గమనిస్తూ ఉండగా ఆయన దూత కావలు ఉండి
వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుని బైబిల్ ఉంటుంది. నిజంగా మన జీవితంలో ఎప్పుడైతే మనము దేవుని వైపు చూస్తూ ఉన్నామో, దేవుని వైపు చూసి మనం నడుస్తూ ఉండగా ఆయన మన పాదములను తొట్టిల్లనీయుడు. ఈ సమయంలో దేవుని బిడలముగా మన జీవితంలో మనం ఎవరి వైపు చూడాలి అంటే, ఈ లోకంలో చాలా మంది కొండల వైపు చూస్తూ ఉన్నారు, లేకపోతే చాలా మంది మనుషుల వైపు చూస్తూ ఉన్నారు, చాలా మంది లోకం వైపు, లోకాంశల వైపు చూస్తూ ఉన్నారు. అయితే దేవుని బిడలముగా మనము దేవుని వైపు మాత్రమే చూడాలి. నీ జీవితంలో నీవు ఎప్పుడైతే దేవుని వైపు చూడగలుగుతూ ఉన్నావో, ఒకటి నీకు కావలసినటువంటి సహాయాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. రెండోదిగా మనం గమనించినప్పుడు, నీవు దేవుని వైపు చూస్తే ఆయన నీ పాదములను తొట్టిల్లనీయడు. దేవునికి స్తోత్రం. మూడోదిగా మనం గమనిస్తే 4వ వాక్య భాగంలో ఆయన అంటూ ఉన్నాడు కదా, 4వ వాక్య భాగాన్ని కూడా చదువుకుందాం. ఇజ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు. నిజంగా ఈ మాట మనం గమనిస్తూ ఉండగా, ఇజ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు. నిజంగా నువ్వెప్పుడైతే దేవుని వైపు చూస్తూ ఉన్నావో ఆయన నిన్ను కాపాడటానికి నిద్రపోవట్లేదు. ఈ రోజుల్లో బైబిల్ చాలా మందిని మనం గమనిస్తూ ఉన్నప్పుడు, చాలా మంది వారి యొక్క బిడ్డలు లేకపోతే వారి యొక్క తల్లిదండ్రులు మర్చిపోయేటువంటి వారు. అందుకే బైబిల్ ఏమంటుందంటే, తల్లి తన బిడ్డలను మరచునేమో గాని నేను నిన్ను మరువనంటూ. నిజంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి వైపు నువ్వు చూసినప్పుడు ఆయన నిన్ను కాపాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నిజంగా నీ జీవితంలో నీవే స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, లేకపోతే నీవు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయన నిన్ను కాపాడటానికి ఇష్టపడుతున్నావు. కేవలము నీవు దేవుని వైపు చూడాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి నీవు దేవుని వైపు చూస్తే ఆయన నిన్ను కాపాడటానికి ఇష్టపడుతున్నాడు. నిజంగా పాత నిబంధన కాలంలో మనం గమనిస్తే, ఇజ్రాయేలు ఐగుప్తు దేశము నుండి వారు బయలుదేరిన తర్వాత వారికి పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా పరిశుద్ధాత్మ దేవుడు వారిని కాపాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే విధంగా నీ జీవితంలో కూడా నీవు దేవుని వైపు చూసినప్పుడు ఆయన నిన్ను కాపాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నిన్ను కాపాడటానికి ఇష్టపడుతుంది. నిజంగా నువ్వు ఏ స్థలంలో ఉన్నప్పటికీ కూడా, ఎక్కడ నువ్వు ప్రయాణిస్తూ ఉన్నప్పటికీ కూడా, నీ జీవితంలో నీవు దేవుని వైపు చూడగలిగినప్పుడు ఆయన నిన్ను కాపాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీవు దేవుని వైపు చూస్తున్నావా, లేకపోతే లోకం వైపు చూస్తూ ఉన్నావా, లేకపోతే లోకాశల వైపు నువ్వు చూస్తూ ఉన్నావా? ఇంతవరకు బహుశా నువ్వు లోకం వైపు చూస్తావేమో, లేకపోతే అధికారుల వైపు నువ్వు చూస్తావేమో కానీ ఈ సమయంలో నీవు దేవుని వైపు చూడాల్సిన అవస్థ ఎంతైనా ఉంది. దావీదు గారు అంటున్నాడు, కొండల వైపు నా కనులెత్తుస్తున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును. నిజంగా నీవు సహాయం పొందాలి అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి వైపు నువ్వు చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకే బైబిల్ ఏమంటుందంటే, నీవు దేవుని వైపు చూసినప్పుడు ఒకటి యెహోవా నీకు సహాయం చేస్తూ ఉన్నాడు. రెండోదిగా మనం గమనిస్తే, ఆయన నీ పాదములను తొట్టిల్లనీయడు. మూడోదిగా మనం గమనించినప్పుడు దేవుని వాక్యం అంటుంది, ఆయన నిన్ను కాపాడుటకు నిద్రపోవట్లేదు. ఆయన దేవదూతను రాత్రింబగలు నీ కావలి ఉంచుతూ ఉన్నాడు. నీ జీవితంలో నీవైతే అనేక సార్లు దేవుని మర్చిపోతూ ఉన్నావు, లేకపోతే అనేక సార్లు దేవుని వైపు నువ్వు చూడలేకపోతూ ఉన్నావు. అయినప్పటికీ కూడా ఆయన నిన్ను బట్టి తన దూతలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ సమయంలో నీవు దేవుని వైపు చూసినప్పుడు ఆయన వస్తున్న ప్రతి అపాయము నుండి, ఎదురవుతున్న ప్రతి పరిస్థితి నుండి ఆయన నిన్ను కాపాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ సమయంలో 4వదిగా మనం గమనించినప్పుడు బైబిల్ ఉంటుంది కదా, 4వ వాక్య భాగం కింద భాగాన్ని కూడా మనం చదువుకుందాం. యెహోవాయే నిన్ను కాపాడును, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును, పగలు వెంట దెబ్బైనను నీకు తగలదు. ఈ మాటను మనం గమనిస్తూ ఉండగా, నీవు దేవుని వైపు ఎప్పుడైతే చూస్తూ ఉన్నావో ఆయన నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీవే స్థలంలో ఉన్నప్పటికీ, నీవే ప్రాంతంలో ఉన్నప్పటికీ ఆయన నీకు తోడుగా ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీ జీవితంలో ఆయన నీకు తోడుగా ఉంటే నువ్వు సమస్తాన్ని జయించగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో బైబిల్ ఏమంటుందంటే, ఆయన నీకు నీడగా ఉంటూ ఉన్నాడు, ఆయన నీ పక్కన, ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఈ సమయంలో దేవుని బిడలముగా నీవెవరి వైపు చూస్తూ ఉన్నాం? ఇంతవరకు లోకానుసారంగా నీవు జీవిస్తూ ఉన్నావు. బైబిల్లో మనం గమనించినప్పుడు ఒకానొక దినాన యోహాను పేతురు దేవాలయంలోనికి వస్తూ ఉండగా పుట్టినది మొదలుకొని అక్కడ ఒక కుంటివాడు ఉన్నాడు.
అనేక మంది ఆ యొక్క దేవాలయంలోనికి వస్తూ పోతున్నటువంటి వారిని ఆయన అడుక్కుంటూ ఉన్నాడు. అయితే ఒక సమయంలో దైవజనులు అనబడినటువంటి పేతురు, యోహాను ఇద్దరు దేవాలయంలోనికి వస్తూ ఉంటే వారి వైపు చాలా ఇబ్బందిగా అతను తేరు చూస్తూ ఉన్నాడు. అయినా వారి యొద్ద ఏమైనా దొరికిద్దామనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే వారు అన్నారు, నీవు ఆశించినటువంటి విధముగా మా దగ్గర ఎండి బంగారం లేవు కానీ మాకు కలిగినటువంటిది నీకు ఇస్తూ ఉన్నామని చెప్పారు. నిజంగా దేవుని బిడలమైనటువంటి మనం గమనించినప్పుడు ఆ కుంటివాడు చాలా ఆశతో దైవజనుల వైపు చూస్తారు. ఎప్పుడైతే ఆ ఆశతో దేవుని వైపు చూశారో వెంటనే ఆ దైవజనులు వారు కలిగినటువంటిది ఏంటంటే, ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో లేచి నడవమని చెప్పారు. దేవునికి స్తోత్రం. ఎందుకు నేను మాట జ్ఞాపకం చేస్తానంటే, నీ జీవితంలో నీవు ఎప్పుడైతే దేవుని వైపు చూడగలుగుతూ ఉన్నావో, దైవజనుల వైపు నువ్వు చూడగలుగుతూ ఉన్నావో, అప్పుడే నీ జీవితంలో దేవుడు ఏంటంటే ఆయన నిన్ను స్వస్థపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ రోజుల్లో చాలా మంది జీవితంలో అనారోగ్య పరిస్థితులు లేకపోతే వ్యాధుల్లో సమస్యలు ఉన్నప్పుడు ఏంటంటే లోక సంబంధమైనటువంటి వారిని సంప్రదిస్తూ ఉంటారు. చిన్న బలహీనతలకే చాలా మంది ఎక్కడ మంచి డాక్టర్ లేకపోతే ఎక్కడ మంచి వైద్యులు ఉన్నారు, ఎక్కడ లేకపోతే తాయిదులు కట్టే వాళ్ళు అని ఎత్తుకునేటువంటి వాళ్ళు ఈ రోజులు ఎంతో మంది లేకపోలేదు. బైబిల్ ఏమంటుందంటే, నీవెవరి వైపు చూడాలి అంటే దేవుని వైపు నువ్వు చూడాలి. దేవునికి స్తోత్రం. దైవజనుల వైపు నువ్వు చూడాలి, దేవుని సన్నిధి వైపు నువ్వు చూడాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు చూడగలుగుతూ ఉన్నావో ఆయన నిన్ను బాగు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో చాలా మంది దేవుని వైపు చూడలేక, దేవుని యొక్క సన్నిధిలోనికి రాలేక, దైవజనుల యొక్క మాటకు లోబడలేక, నమ్మకం లేక ఎంతో మంది వారు సంపాదించినటువంటిదంతా నష్టపరుచుకొని ఎంతో మంది వారి జీవితాల్లో అనేకమైనటువంటి సమస్యలను కొని తెచ్చుకునేటువంటి వారు లేకపోలేదు. ఈ సమయంలో దేవుని బిడలముగా నీవెవరి వైపు చూడాలి? దేవుని వైపు నువ్వు ఎప్పుడైతే చూడగలుగుతూ ఉన్నావో నీ జీవితంలో అది ఎలాంటి సమస్య అయినా, అది ఎలాంటి వ్యాధి అయినప్పటికీ కూడా ఏంటంటే దేవుడు నిన్ను స్వస్థపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీవు దేవుని వైపు చూసినప్పుడు ఆయన ఒకటి సహాయం చేస్తూ ఉన్నాడు. రెండోదిగా నీవు దేవుని వైపు చూసినప్పుడు ఆయన నీ పాదములను తొట్టిల్లనియ్యడు. నీవు దేవుని వైపు చూసినప్పుడు ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నాడు. నీవు దేవుని వైపు చూసినప్పుడు ఆయన నీకు తోడుగా ఉంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిజంగా నీ జీవితంలో నీవు ఈ లోకములో జీవించినంత కాలం నీ తల్లిదండ్రులు, నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, లేకపోతే నీ భార్య, నీ భర్త ఎవరు నీకు తోడున్నారు కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన లోకములోనికి ఇమ్మానుయేలుగా వచ్చాడు. ఇమ్మానుయేలు అనగా తోడుగా ఉండేటువంటి వాడు. నీవు జీవించినంత కాలము ఆయన నీకు తోడుగా ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఐదోదిగా మనం గమనించినప్పుడు బైబిల్ ఉంటుంది కదా, నీవు దేవుని వైపు చూసినప్పుడు ఆయన నిన్ను స్వస్థపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సమస్య నువ్వే సమస్య అయినా ఉండొచ్చు, లేకపోతే ఎలాంటి వ్యాధులైనా నువ్వు ఉండొచ్చు, కానీ నీవు దేవుని వైపు చూసినప్పుడు, నిజంగా నీవు దేవునికి లోబడినప్పుడు, దేవుని యొక్క మాట మీద నువ్వు నమ్మకం కలిగి జీవించినప్పుడు ఏంటంటే ఆయన నిన్ను స్వస్థపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీవెవరి వైపు చూస్తూ ఉన్నావు? అందుకే బైబిల్ అంటుంది, మనుషుల్ని నమ్ముకున్నట్టు కంటే, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్తున్నారు. నిజంగా నీవెప్పుడైతే దేవుని వైపు చూడగలుగుతూ ఉన్నావో, ఆయన మాటల మీద నీవు ఆశ పెట్టుకొని జీవించగలుగుతూ ఉన్నావో, నీకున్నటువంటి ప్రతి వ్యాధి అది ఏమైనా కావచ్చు, ఆయన ఖచ్చితంగా నిన్ను బాగు చేయడానికి ఇష్టపడుతుంది. నిజంగా మనం గమనించినప్పుడు, అందుకే అపోస్తలుల కార్యములో గమనించినప్పుడు ఆయన ఆ దైవజనుల వైపు చాలా తీవ్రంగా తేరు చూస్తూ ఉన్నాడు. అతని ఆశను బట్టి, అతనుకున్నటువంటి ఆ కోరికను బట్టి దైవజనుడు ఆయన బాగు చేసినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో దేవుని బిడ్డలముగా మన జీవితంలో కూడా మనం ఎవరి వైపు చూస్తూ ఉన్నాం? ఇంకా లోకం వైపు చూస్తూ ఉన్నామా? ఇంకా లోకాశ్ర వైపు చూస్తూ ఉన్నామా? లేకపోతే ఇంకా లోకములు ఏదో సంపాదించాలి, ఏదో కలిగి ఉండాలని లోకాశ్ర వైపే మన యొక్క ఆలోచన, మన భావాన్ని మనం త్రిప్పుతూ ఉన్నామా? ఈ సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీవు దేవుని వైపు చూడాలి. ఎందుకంటే ఆయన మన సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయన మనలను పుట్టించినటువంటి దేవుడు, ఆయన మనకు జన్మనిచ్చినటువంటి దేవుడు అన్నాడు. అలాంటి దేవుని వైపు చూడాల్సినటువంటి నీవు లోకం వైపు చూసినప్పుడు లోకములో కలిగేటువంటి ప్రతి పరిస్థితి నీ జీవితంలో నిన్ను వెంటాడుతూ ఉన్నాయి. ఈ సమయంలో నీవు దేవుని వైపు చూస్తే ఆయన నీకున్నటువంటి ప్రతి వ్యాధి నుండి ఆయన విడిపించడానికి ఇష్టపడుతూ. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కాలంలో వారు
వారు అనేక పట్టణాల్లో అనేక గ్రామాల్లో సంచరించి దేవుని యొక్క స్వార్థను ప్రకటిస్తూ ఒకానొక దినాన యేసు ప్రభు వారి యొక్క శిష్యులు సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో యేసు ప్రభు వారు సముద్రం మీద నడిచి వస్తూ ఉన్నారు. ఆ శిష్యులు చూసి దయ్యము భూతమని భయపడుతూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నాడంటే, అయ్యా మీరు భయపడొద్దు, నేనని చెప్పాడు. వెంటనే వారిలో ఉన్నటువంటి పేతురు లేచి నిలబడి ఏం చెప్పాడంటే, ప్రభువా నీవైతే నేను కూడా నీళ్ళ మీద నడుస్తానయ్యా అని చెప్పాడు. వెంటనే యేసు ప్రభు వారు అన్నాడు, సరే నడవమన్నాడు. ఆ విధంగా పేతురు ఆ పడవ దిగి నడిచొస్తూ ఉన్నాడు. అట్లానే దేవుని వైపు చూసి నడిచొస్తూ ఉన్నాడు. కొంత దూరం వచ్చిన తర్వాత అటువైపు ఇటువైపు చూశాడు. వస్తున్నటువంటి అలల వైపు చూశాడు. వస్తున్నటువంటి ఆ గాలి తుఫాను వైపు చూశాడు. వెంటనే మునిగిపోవటానికి సిద్ధపడ్డాడు. ఎందుకు నేను ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే, పేతురు దేవుని వైపు చూసి నడిచినంత సేపు అతడు బాగానే నడిచాడు. ఎప్పుడైతే అటువైపు ఇటువైపు చూశాడో వెంటనే మునిగిపోతూ ఉన్నాడు. నిజంగా మనం గమనిస్తే ఈ అలలు సమస్యలకు లేకపోతే శ్రమలకు సాదృశ్యంగా ఉన్నాయి. నిజంగా నీ జీవితంలో నీవు దేవుని బిడ్డగా దేవుని సన్నిధిలో నీవు ఎదుగుతూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి నిట్టూర్పులు నీకు ఎదురైనప్పుడు నీ వాటి వైపు అంత మాత్రం కూడా చూడకూడదు. ఎందుకంటే నీవు పిలువబడినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు, నిన్ను పిలిచినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. కాబట్టి నీవు దేవుని వైపు చూసి మాత్రమే జీవించాలి. నిజంగా పేతురు జీవితంలో ఏం చేశాడు అంటే అటువైపు ఇటువైపు చూశాడు. ఎప్పుడైతే ఆ యొక్క అలల వైపు చూశాడో, ఆ యొక్క గాలి తుఫాన్ల వైపు చూశాడో అతడు మునిగిపోతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ దినము నువ్వు కూడా బహుశా నీకు ఎదురైనటువంటి సమస్యల వైపు చూస్తున్నావేమో, బహుశా నీకు ఎదురైనటువంటి కష్టాల వైపు చూస్తూ ఉన్నావు. అయ్యో ఈ పరిస్థితిని ఎవరు రక్షించగలరు, అయ్యో ఇవి నన్ను ముంచేస్తాయేమో అని నీ జీవితంలో నీవు భయపడినట్లయితే నిజంగా నీ భయం నిన్ను మరణానికి దారి తీస్తా ఉంది. ఈ సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీవెవరి వైపు చూస్తున్నావు? పేతురు దేవుని వైపు చూసినంతసేపు బాగానే నడిచాడు. అలల వైపు చూడటం ప్రారంభించాడు. ఆ తర్వాత మునిగిపోవటానికి సిద్ధపడ్డాడు. ఈ సమయంలో నీ జీవితంలో నీవేమై ఉండాలి అంటే దేవుని వైపు చూసి నీవు నడవాలి. దేవుని వైపు చూసి నువ్వు నడిస్తే ఎన్ని శ్రమలు నీకు ఎదురైనా, ఎన్ని కష్టములు నీకు ఎదురైనప్పటికీ కూడా నీవు స్థిరంగా నిలబడగలవు. అందుకే భక్తుడు యోబు గారు అన్నాడు, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కాబట్టి నేను కదలశుబడనని చెప్పాడు. ఎందుకు ఈ మాట అన్నాడు అంటే, ఆయన దేవునితో ఒక అనుబంధం కలిగి, దేవునితో ఒక సంబంధం కలిగి జీవిస్తూ ఉన్నాడు. అందుకే ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు, నష్ట కష్టాలు ఎదురైనప్పటికీ కూడా ఆయన దేవుని వైపు చూసే తన జీవితాన్ని కొనసాగించాడు. చివరికి అన్నాడు, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయెను, ఆయన నామమునకే మహిమ కలుగునుగాక అని చెప్పాడు. ఎందుకు ఆ మాట చెప్పగలిగాడు అంటే ఆయన దేవుని వైపు చూసి నడుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మన జీవితంలో ఎవరి వైపు చూస్తూ ఉన్నాం? దేవుని వైపు చూస్తున్నామా, లేకపోతే లోకం వైపు చూస్తున్నామా? లోకాస్తుల వైపు చూస్తూ ఉన్నామా, లేకపోతే లోకములు ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితి వైపు నువ్వు చూస్తూ ఉన్నావా? ఒక్కసారి నీ జీవితాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ సమయంలో పేతురు దేవుని వైపు చూడకుండా అలల వైపు చూసినప్పుడు అతడు మునిగిపోసాగాడు. ఆ తర్వాత ఆయన అంటాడు, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాడు. నిజంగా నీ జీవితంలో ఎంతవరకు నువ్వు లోకం వైపు, లోకాస్తుల వైపు చూసి అనేకమైనటువంటి సమస్యలు నువ్వు మునిగిపోయావేమో, ఇప్పుడైనా నువ్వు ఒకసారి నీ చేయి చాపి ప్రభువుకి నువ్వు మొరపెట్టినట్లయితే, ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించినట్లయితే, ప్రభువా ఇదిగో నన్ను లేపయ్యా, ఈ పరిస్థితుల్లో నన్ను లేవనెత్తు ప్రభు అని నీ జీవితం నువ్వు ఎప్పుడైతే ప్రభువుకి మొరపెట్టగలవో, ప్రభు వైపు నువ్వు చూడగలవో, నీకున్న ప్రతి పరిస్థితి నుండి ఆయన నిన్ను విడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీవెవరి వైపు చూస్తూ ఉన్నావు? దావీదు గారు అన్నాడు, కొండల వైపు నా కనులెత్తుస్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలనే నాకు సహాయం కలుగును. నిజంగా నువ్వు దేవుని వైపు చూస్తే ఆయన నీకు సహాయం చేసేటువంటి వాడు. నీవు దేవుని వైపు చూస్తే ఆయన నీ పాదములను తొట్టిల్లనీయుడు. నీవు దేవుని వైపు చూస్తే ఆయన నిన్ను కాపాడేటువంటి దేవుడు. నీవు దేవుని వైపు చూస్తే ఆయన నీకు తోడుగా ఉండేటువంటి దేవుడు. నీవు దేవుని వైపు చూస్తే ఆయన నిన్ను బాగు చేసేటువంటి దేవుడు. నీవు దేవుని వైపు చూస్తే ఆయన నిన్ను లేవనెత్తగలిగినటువంటి దేవుడు, నిన్ను నడిపించగలిగినటువంటి దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీవు దేవుని వైపు చూస్తున్నావా, లేక లోకాశల వైపు, లోకాల వాట్ల వైపు
నువ్వు చూస్తూ ఉన్నావా? ఒకసారి నువ్వే జ్ఞాపకం చేసుకుని దేవుని బిడ్డగా, దేవుని కుమారుడిగా జీవించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి తీర్మానం కలిగి ప్రార్థన చేయి. ఈ సమయంలో దేవుడు నీకున్న ప్రతి పరిస్థితి, లేకపోతే నీకున్న ప్రతి వ్యాధి, నీకున్నటువంటి ప్రతి నిట్టూర్పుల నుండి ఆయన నిన్ను విడిపించడానికి, స్వస్థపరచడానికి, బాగు చేయడానికి, నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అలాంటి ఒక గొప్ప తీర్మానం కలిగి నువ్వు ప్రార్థించాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్న చిన్న ప్రార్థన ఉన్నపాటినే తలల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రములు మా నాయన, మీకు వందనాలు. ఈ సమయంలో మీ బిడ్డలముగా మేమందరము మీ సన్నిధానములో కూడి ప్రభువా మీ వాక్యాన్ని విన్నాం. ఇదిగో ప్రభు, అయినా మీ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వాదించండి. ఈనాడు ఎంతోమంది లోకం వైపు, లోకాశల వైపు చూస్తూ ఉన్నారు ప్రభు. ఈ దినము నుండి నాయన ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డ మీ వైపు చూడటానికి మీ కృపను దయచేయండి అయ్యా. ఇదిగో ప్రభు, మీ వైపు చూసిన వారిని ఇదిగో ప్రభు మీరు సహాయం చేశారు. మీ వైపు చూసిన వారిని ఇదిగో ప్రభు వారి పాదముల తొట్టిల్లనీయకుండా కాపాడాం. ఇదిగో నాయన వారికి తోడుగా ఉన్నా, వారిని స్వస్థపరిచావు, వారిని ప్రభువా కృంగిన స్థితిలో నుండి లేవనెత్తావు. ఈనాడు ప్రభు ఎందరైతే కృంగిపోయారు, మీ వైపు చూడలేక కృంగిపోతూ ఉన్నారు, వారందరినీ ప్రభు మీరు లేవనెత్తండి, బాగు చేయండి. మీ కృప బిడ్డలందరినీ మీరు ఆశీర్వాదించి వారి కుటుంబాలని మీరు దీవించి మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి వారిని వర్ధలింప చేయను గాక. ఓకే, గాడ్ బ్లెస్ యూ.